హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమా అండి. ఈరోజు మనము నాటి కాకరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి. చేపల కూర కన్నా చాలా 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 టేస్టీగా ఉంటుంది. మన చేపల కూరను మించే ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా కాకరకాయలండి, ఇవి నాటు కాకరకాయలు అనమాట. చాలా బాగుంటాయి. హైబ్రిడ్ కాకరకాయలు కూడా కర్రీ చేసి పెట్టాను నేను, మన ఛానల్లో ఉంది. వేపే పని లేకుండా చూడండి ఒకసారి. ఇవి నాటు కాకరకాయలు. ఇవి చేపల కూర కన్నా చాలా చాలా బాగుంటాయి. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత ఒక కట్ చేసేసి ఫస్ట్ నీళ్ళల్లో బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత తర్వాత ఒక కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఎన్ని కాయలు ఉన్నాయో అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టేద్దాం. టేస్ట్ బాగుంటుందండి, సేదు ఉండదు. కట్ చేసేటప్పుడు మాట్లాడకూడదని పెద్దవాళ్ళు చెప్తారనమాట. మా అమ్మ వాళ్ళు కాకరకాయ కట్ చేసేటప్పుడు మాట్లాడకూడదని చెప్తారు, మాట్లాడితే సేదు వస్తుంది అని. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాం. కాకరకాయకి ఎప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, అప్పుడే సేదు ఉండదన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసిన కాకరకాయ పీసులు వేసుకొని వేపుకోవాలి. బాగా వేపుకోవాలి, అప్పుడే చేదు ఉండదు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇదంతా ఒక 5 నిమిషాలు నానిన తర్వాత ఇదంతా గొజ్జు తీసి పక్కన పెట్టేయండి. ఆలోపు ఇది వేగిపోతుంది. చూసారు కదా, ఇంత వేగితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని పక్కకి తీసి పెట్టేద్దాం. ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. చాలా బాగుంటుందండి, చేదు అనేది అస్సలు ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సంగటికి కానీ రైస్కి కానీ కర్రీ చాలా బాగుంటుంది. చేదు అనేది మూల ఉండదు. నేను ఈ పచ్చివి ఈ వేపినాము కదా, ఇవి ఇస్తే కూడా తినేస్తాను అనమాట, అంత బాగుంటాయి. అదే బాండిల్లో ఇంకొక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు ఉద్దిపప్పు వేసుకొని కొద్దిగా మెంతిపొడి కొద్దిగా ఇంగువ పొడి వేసుకొని, పులుసు కూరలకు ఎప్పుడు ఇంగువ మెంతిపొడి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఒక ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరిగి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసామంటే తొందరగా వేగిపోతాయి. కరివేపాకు కొద్దిగా వేసుకొని టమోటా, ఒక పెద్ద సైజు టమోటా ఒకటి లేదా మీడియం సైజు టమోటాలు ఒక 2 కట్ చేసుకొని సన్నగా ఇందులో వేసుకొని మగ్గబెడదాం. ఇది కూడా బాగా మగ్గిన తర్వాత మనము వేపి పక్కన పెట్టాం కదా కాకరకాయలు వేసేసుకుందాం. మగ్గిపోయింది. ఇప్పుడు కాకరకాయలు వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులో కారం పొడి 1.5 టేబుల్ స్పూను కారం పొడి వేసుకుందాం. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, పసుపు పొడి కొద్దిగా, తగినంత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని చింతగొజ్జు మనము కలిపి పక్కన పెట్టిన చింతగొజ్జు వేసేసుకుందాం. చూసి వేసుకుందాం. కొద్దిగా మిగిలిచ్చాను నేను, నాకు పులుపు చూసుకొని తర్వాత వేసుకుంటాను. నీళ్ళండి తగినంత నీళ్ళు వేసుకోవాలి, తొందరగా ఉడికిపోతుంది. చూసి తగినంత వేసుకోవాలి, కాకరకాయ తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇంకొద్దిగా వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. మూత పెట్టి అలా ఉంచేద్దాం. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, తొందరగా ఉడికిపోతుందండి, చాలా టైం తీసుకోదు. ఉప్పు కారం చెక్ చేసుకొని ఇంకొద్దిగా యాడ్ చేసుకుందాం. కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు తక్కువైందండి. కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకొని
ఒక్కసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇంకొక 5 నిమిషాల తర్వాత చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుందాం. ఒకసారి కలుపుకొని పూర్తిగా సిమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఆయిల్ అంతా పైకి వస్తుందన్నమాట. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుందాం మూత పెట్టి. ఇంకొక 5 నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ అంతా తేలిపోయింది. పూర్తిగా సిమ్లోనే పెట్టాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట. అంతే, చిక్కగా అయిపోయింది. చూసారా ఇంత వస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు గిన్నెలోకి తీసి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, నాటు కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చేపల కూరకు మించే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఈ వీడియో కనుక నచ్చిందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.